నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కీమోథెరపీలో వచ్చిన ఆధునిక పురోగతులేంటి? టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి? కీమోథెరపీ ఎందుకు చేస్తారు? ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? క్యాన్సర్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొల్లం. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ఈ జనరేషన్లో క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి అండ్ ప్రజల్లో కూడా అదే స్థాయిలో భయం ఉంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? సో వండర్ఫుల్ క్వశ్చన్. చాలా మందికి కామన్గా ఉండే క్వశ్చన్ ఈ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అని. నార్మల్గా మన బాడీలో ఏదైనా ఒక ప్రతి సెల్ ఒక ఫంక్షన్ కోసం మల్టిప్లై అవుతుంది, కానీ ఒకసారి దాని ఫంక్షన్ అయిపోయిన తర్వాత దాని మల్టిప్లికేషన్ ఆగిపోవాలి. ఒకసారి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ సెల్ చనిపోవాలి. అలా కంటిన్యూస్గా వితౌట్ ఎనీ రెగ్యులేషన్ కనుక అలా కంటిన్యూస్గా మల్టిప్లై అవుతూ ఉంటే అప్పుడు క్యాన్సర్ ఫామ్ అవుతుందండి. అంటే క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటాయి? సో బేసికల్గా మనం బ్రాడ్గా చెప్పాలనుకుంటే క్యాన్సర్ని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి సాలిడ్ ట్యూమర్స్ అంటాము, ఒకటి హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ ఆర్ లిక్విడ్ ట్యూమర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ట్యూమర్స్ అంటే అర్థం ఏంటంటే ఆర్గాన్స్కి, విజరల్ ఆర్గాన్స్కి వచ్చే క్యాన్సర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయం ఓవరీ క్యాన్సర్, ఆర్ గర్భసంచి క్యాన్సర్, యూటరస్ క్యాన్సర్, ఆర్ లేదంటే లివర్ క్యాన్సర్, ఇలా విజరల్ ఆర్గాన్స్కి వచ్చే క్యాన్సర్స్ని సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్ అంటాము. అదే లిక్విడ్ క్యాన్సర్స్ ఆర్ హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ అనమాట. దీనిలో మళ్ళీ మెయిన్గా ఏఎంఎల్, ఏఎల్ఎల్ అని, మైలోమాస్ అని, లుకీమియాస్ అని ఉంటాయి. సో బ్రాడ్గా చెప్పాలి అనుకుంటే క్యాన్సర్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్స్, ఒకటి హిమటలాజికల్ క్యాన్సర్స్. అదేవిధంగా అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందంట డాక్టర్? సో బేసికల్గా క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. చాలా మందికి తెలిసినట్టుగా స్మోకింగ్, ఆల్కహాల్ అని మాత్రమే అనుకుంటుంటాము, కానీ అవి కాకుండా అదర్ కారణాలలో చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ, జెనెటిక్స్ పరంగా ఇంట్లో ఎవరికైనా ఉంటే వంశపారపరంగా రావడం కానీ, లేదు అంటే రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, బరువు పెరిగిపోవడం వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, నిద్రలేమి వల్ల కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఆఫీస్ వర్క్స్, డెస్క్ జాబ్స్ పెరిగిపోయాయి. సో ఇలా ఈ అర్బనైజేషన్ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ అనే ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయండి. అండ్ అసలు ఈ క్యాన్సర్స్ని ఎలా గుర్తించాలండి? లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? సో క్యాన్సర్ యొక్క లక్షణాలు అనేటివి ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క విధంగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని క్యాన్సర్స్కి జనరల్గా ఉండే కామన్ సిమ్టమ్స్ ఏంటి అంటే బరువు తగ్గడము, ఆకలి లేకపోవడము, రక్తం తగ్గడము, ఊరికే నీరసం రావడము, ఇవన్నీ కామన్గా ఉండే అన్ని క్యాన్సర్స్కి లక్షణాలు అండి. వాటిని కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటాము. ఇవి కాకుండా ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ కనుక తీసుకుంటే మనకు హెడ్ఏక్ రావడము, వామిటింగ్స్ రావడము, కళ్ళు మస్కగా కనిపించడము, ఇవి బ్రెయిన్ ట్యూమర్ యొక్క లక్షణాలు. వెరాజ్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, దానికి దగ్గు రావడము, దగ్గితే రక్తం పడడము, ఇలా. సో క్యాన్సర్ యొక్క లక్షణాలలో జనరల్ లక్షణాలు అండ్ స్పెసిఫిక్ లక్షణాలు అన్నట్టుగా రెండింటిగా విభజించుకోవచ్చండి. అదేవిధంగా డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి మహిళల్లో ఎక్కువగా ఏ క్యాన్సర్స్ అనేవి అటాక్ అవుతుంటాయి? వాటిలో ఏది డేంజర్? సో చాలా మందిలో మహిళల్లో స్పెసిఫిక్గా మనం చూసే క్యాన్సర్స్లో ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇవి కాకుండా యూట్రస్, గర్భసంచి క్యాన్సర్, ఇవి మోర్ కామన్ అండి. వీటిలలో మనం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ ఈ మధ్యలో పెరుగుతుంది. యూట్రస్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ మాత్రం నార్మల్గానే ఉంది. వీటిలలో వన్ ఆఫ్ ద డేంజరస్ క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఎస్పెషల్గా ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఇది కొంచెం వేగంగా పెరిగి స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ అండి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తుపట్టాలంటారు? సో ఇంతకుముందుగా చెప్పినట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాల్లో మెయిన్గా లంప్ అంటే బ్రెస్ట్లో ఒక లంప్ ఉండడం కానీ, బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్లో ఆల్టరేషన్స్ రావడం కానీ, లేదంటే నిపుల్లో నుండి డిశ్చార్జ్ రావడం కానీ, సెకండ్ థింగ్ ఏంటంటే చంకల్లో ఆర్మ్ పిట్స్లో గడ్డల్లాగా ఫామ్ అవ్వడం కానీ, ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇనిషియల్ లక్షణాలు అనమాట. సో ఇన్ జనరల్గా మనము 25 years దాటిన ఉమెన్స్కి ఎప్పుడంటే ఎవ్రీ మంత్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చెప్తుంటాము. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా వాళ్ళు ఈ సిమ్టమ్స్ ఎర్లీగా ఉన్నప్పుడే కనుక్కోవచ్చండి.
అండ్ డాక్టర్ ఇంకోటి ఏంటంటే 30 ఇయర్స్ దాటినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా యూట్రస్ క్యాన్సర్ వస్తుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. అసలు యూట్రస్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఉందా, లేదా ఉంటే దాని పేరేమైనా చెప్పగలరా? యూటరస్ క్యాన్సర్స్కి స్పెసిఫిక్గా క్యాన్సర్ ఏం లేదండి. కాకపోతే యూటరస్ యొక్క గర్భాశయ ముఖద్వారం అంటాం కదా, సర్విక్స్, ఆ సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందండి. ఆ సర్వైకల్ క్యాన్సర్ యొక్క వ్యాక్సిన్ యొక్క పేరు హెచ్పివి వ్యాక్సిన్ అంటాం. మెయిన్గా మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి గల ముఖ్య కారణం 90-95% ఒక వైరస్ అండి. ఆ వైరస్ పేరు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్లనే మనకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్కి అగెన్స్ట్గా మనకు హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుందండి. అది యూజువల్గా 13 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు వాళ్ళు వేసుకోవాలి. 2 డోసెస్ వేసుకోవాలండి. ఈ వ్యాక్సిన్ యొక్క పేరు సర్వారిక్స్ ఆర్ గార్డాసిల్ అంటామండి. అంటే డాక్టర్ మీరు చెప్పినట్టు 25 ఇయర్స్ లోపే వేసుకోవాలి, 25 ఇయర్స్ దాటిన వాళ్ళు వేసుకోవడానికి ఛాన్స్ లేదంటే? యూజువల్గా 25 ఇయర్స్ లోపు వేసుకున్న వాళ్ళలో ఎఫికసీ ఎక్కువగా ఉంటుందండి. 25 ఇయర్స్ దాటిన వాళ్ళలో 2 డోసెస్ ప్లేస్లో 3 డోసెస్ వేసుకోవాలి. ఇన్ జనరల్గా మనకి ఈ హెచ్పివి వైరస్ అనేది సెక్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. సో యూజువల్గా మేము ఏం రికమెండ్ చేస్తాము అంటే గర్ల్స్ 13 ఇయర్స్ to 15 ఇయర్స్ ఉన్న వాళ్ళలో బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వైరస్ మన బాడీలో ఎంటర్ అవ్వకన్నా ముందు యూస్ చేస్తే ఎఫికసీ చాలా ఎక్కువగా ఉంటుందండి. 25 ఇయర్స్ దాటిన వాళ్ళలో వేసుకోవచ్చు. దాన్ని క్యాచప్ వ్యాక్సినేషన్ అంటాము. కానీ వాళ్ళలో ఇన్స్టెడ్ ఆఫ్ 2 డోసెస్ 3 డోసెస్ వేసుకోవాలి. మామూలుగా బిఫోర్ 25 వేసుకున్న వాళ్ళలో 90-95% ఎఫికసీ ఉంటే 25 ఇయర్స్ దాటిన వాళ్ళలో వేసుకుంటే అరౌండ్ 85-90% ఎఫికసీ ఉండొచ్చు. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి 25 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అప్ టు 45 ఇయర్స్ మ్యాక్సిమం అండి. అండ్ పురుషుల్లో ఎక్కువగా వచ్చేటటువంటి క్యాన్సర్స్ ఏంటి, వాటిలో ఎక్కువ డేంజర్ అనేది ఏది? పురుషుల్లో మెయిన్గా ఎక్కువ క్యాన్సర్స్ హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయండి. స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చూయింగ్ మగవాళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తాం. కాబట్టి ఈ టొబాకో చూవర్స్లో మెయిన్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. మౌత్ క్యాన్సర్, లిప్ క్యాన్సర్, బక్కల్ మ్యూకోజా క్యాన్సర్, ఇలా తల భాగంలో గొంతు భాగంలో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తాము. ఇవి కాకుండా స్మోకర్స్లో ఉండే అదర్ క్యాన్సర్స్ ఏంటి అంటే లంగ్ క్యాన్సర్స్. ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళలో మెయిన్గా లివర్ క్యాన్సర్స్, హెపటోసెల్యులర్ క్యాన్సర్ అంటాము, అండ్ జిఐ క్యాన్సర్స్ వీళ్ళలో ఎక్కువ కామన్గా ఉంటాయండి. బట్ మెయిన్లీ మెయిన్స్లో ఈ అడిక్షన్స్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. అండ్ ఇంత డేంజర్గా ఉన్నటువంటి క్యాన్సర్కి చికిత్సా విధానం అనేది ఎలా ఉంటుంది డాక్టర్? సో బేసికల్గా క్యాన్సర్ యొక్క చికిత్సా విధానం అనేది ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి అండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాము, అది స్టేజ్ 1లో ఉంది, దెన్ వాటిలలో సర్జరీ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అదే స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3లో ఉంది అంటే దాని అర్థం కొంచెం లోకల్గా అడ్వాన్స్డ్గా ఉంది. అప్పుడు ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ ట్యూమర్ని చిన్నగా చేసి సర్జరీ చేసి తీసేయడము. సర్జరీ చేసి తీసేసిన తర్వాత అవసరమైతే రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. దెన్ స్టేజ్ 4లో ఉంది, ఆల్రెడీ వేరే స్టేజ్కి వేరే ఆర్గాన్ కూడా స్ప్రెడ్ అయి ఉంది. ఇలాంటి వాళ్ళలో మనము కీమోథెరపీ ఇస్తుంటాము. ఇది సాలిడ్ ట్యూమర్స్లో. అంటే మనకు అన్ని క్యాన్సర్స్కి ఒకటే ట్రీట్మెంట్ లాగా కాకుండా టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి అండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి, అంటే ఎర్లీ స్టేజెస్లో ఫస్ట్ అండ్ సెకండ్లో వస్తే డైరెక్ట్గా సర్జరీ చేయడం, 4థ్లో ఉంటే ఓన్లీ కీమోథెరపీ ఇవ్వడం, ఈ 2 and 3లో ఉన్నప్పుడు కాంబినేషన్ కీమో, సర్జరీ అండ్ రేడియేషన్స్ చేయడం. వేరాస్ మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అంటాం, బ్లడ్ క్యాన్సర్స్. ఈ బ్లడ్ క్యాన్సర్స్లో యూజువల్గా సర్జరీ చేయమండి. చాలామంది ఏమంటారంటే ఆ లింఫ్ నోడ్స్ ద్వారా, లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్లో లింఫ్ నోడ్స్ ద్వారా కానీ స్ప్లీన్ పెరగడం వల్ల కానీ మా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు ఇది సర్జరీ ద్వారా ఈ ట్యూమర్స్ని ఏమైనా తీసేయొచ్చా? సో ఇన్ జనరల్గా హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ కీమోథెరపీతో 100% క్యూరబుల్ ఉంటాయండి. సో హిమటలాజికల్ క్యాన్సర్స్లో యూజువల్గా మనం సర్జరీ చేయకుండా కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ, ఇమ్యూనోథెరపీని కానీ వాడుతుంటాం. సో ట్రీట్మెంట్ అనేది టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి, ఆ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి డిసైడ్ అవుతుందండి. అండ్ స్టేజెస్ అంటున్నారు కదా డాక్టర్, మొత్తం అసలు క్యాన్సర్ మొత్తంలో ఎన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి? సో ఇన్ జనరల్గా బ్రాడ్గా చూసుకుంటే 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. స్టేజ్ 1 అంటే ఎక్కడి నుండి అయితే ఆర్గాన్లో, ఏ ఆర్గాన్ నుంచి అయితే ట్యూమర్ ఫామ్ అయిందో అదే ఆర్గాన్లో ఉండడము, చిన్నగా ఉండడము అండ్ ఆపరేషన్ ద్వారా క్యూర్ అయ్యడం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. ఓన్లీ బ్రెస్ట్లో మాత్రమే ట్యూమర్ ఉండి 2 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండి చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్కి కానీ, స్కిన్కి కానీ, మసిల్కి కానీ టచ్ అవ్వకపోతే దాన్ని స్టేజ్ 1 అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 2 స్టేజ్ 3 అంటే దీన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాము. లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే వేరే ఆర్గాన్స్కి వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక లివర్కి కానీ బ్రెయిన్కి కానీ వెళ్తే దాన్ని స్టేజ్ 4 అంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ అక్కడ మాత్రమే ఉంది, బట్ చుట్టుపక్కల ఉన్న వాటికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల ఉన్న స్కిన్కి కానీ, కింద ఉన్న మజిల్కి కానీ, లేదంటే పక్కన చంకలో ఉన్న ఆర్మ్పిట్లో ఉన్న లింఫ్ నోడ్స్కి కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ కనుక స్ప్రెడ్ అవుతే దాన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ ఆర్ స్టేజ్ 2 టు స్టేజ్ 3 అంటాం. వెరాస్ దూరం ఉన్న ఆర్గాన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్కి కానీ బ్రెయిన్కి కానీ లంగ్స్కి కానీ కనుక స్ప్రెడ్ అయింది అనుకోండి స్టేజ్ 4. అది ఎంత దూరం స్ప్రెడ్ అయింది అండ్ ఎంత సైజ్ ఉంది అన్న దాన్ని బట్టి క్యాన్సర్స్ని స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు డివైడ్ చేసుకోవచ్చు. బట్ ఈ అన్ని స్టేజెస్ ఓన్లీ సాలిడ్ ట్యూమర్స్లో ఉంటాయండి. వెరాజ్ బ్లడ్ క్యాన్సర్స్లో ఆర్ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్లో స్టేజెస్ డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ అక్యూట్ లిక్యూమియా అనే వాళ్ళలో చాలామంది మాకు ఈ పేషెంట్స్ వస్తుంటారు, బ్లడ్లో చూస్తే 20% బ్లాస్ట్ కన్నా ఎక్కువ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ మమ్మల్ని అడగడం, సార్ క్యాన్సర్ అనగానే సార్ ఏ స్టేజ్లో ఉంది అని అడుగుతారు. కానీ ఈ బ్లడ్ క్యాన్సర్స్ లైక్ లుకీమియాలో స్టేజెస్ ఉండవు, ఎందుకంటే బ్లడ్ అనేది టోటల్ బాడీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో మరి ప్రోగ్నోసిస్ ఎలా డిపెండ్ అవుతుంది అంటే రిస్క్ కేటగిరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళలో కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ చేస్తాం, సైటోజెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ అని. ఇలాంటి టెస్ట్లు చేసేటప్పుడు దానిలో కొన్ని పరీక్షలు చేసి గుడ్ రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా అండ్ హై రిస్కా అని చూస్తాం. సో జస్ట్ లైక్ సాలిడ్ ట్యూమర్స్లో 1 and 2 అంటే గుడ్ రిస్క్ లాగా, 3 అంటే ఇంటర్మీడియట్ రిస్క్ లాగా, స్టేజ్ 4 అంటే హై రిస్క్ లాగా, సాలిడ్ ట్యూమర్స్కి ఏమో 1, 2, 3, 4 అంటాం. హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అక్యూట్ లుకీమియాస్కి ఏమో గుడ్ రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, పూర్ రిస్క్ అని మనం స్టేజెస్గా డివైడ్ చేస్తామండి. అండ్ డాక్టర్ స్టేజ్ 4లో క్యాన్సర్ ఉంటే కనుక సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు? అగైన్ ఇది బ్రాడ్ క్వశ్చన్ అండి. ఇన్ జనరల్గా చాలా మందికి స్టేజ్ 4 క్యాన్సర్స్ అంటే ఇంకా క్యూర్ అవ్వదు, ఇంకా మనం ఏమీ చేయలేము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లెస్ దెన్ 6 months ఉంటుంది, అలాంటి అపోహలు చాలా మందికి ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు విని ఇంకేం చేసినా కానీ లైఫ్ ఇంకా పెరగదు అని. కానీ వెరాజ్ ఇఫ్ యూ సీ బ్లడ్ క్యాన్సర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లింఫోమాస్ ఉన్నాయి, దానిలో ఒక రకమైన లింఫోమాస్ హాడ్జ్కిన్స్ లింఫోమా అంటాం. ఈవెన్ స్టేజ్ 4లో డిటెక్ట్ అయినా కూడా హాడ్జ్కిన్స్ లింఫోమా లాంటి వాటిలలో క్యూఆర్ రేట్స్ 95% ఉంటుంది. లుకీమియాస్లో అరౌండ్ 80 to 90% ఉంటుంది. వెరాజ్ అదే క్యాన్సర్ సాలిడ్ ఆర్గాన్స్కి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ అనే గ్రంథికి స్టేజ్ 4 క్యాన్సర్ కనుక వచ్చింది అనుకోండి, హార్డ్లీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది లెస్ దెన్ 9 months. సో ఎప్పుడైనా ఈ స్టేజ్ వాళ్ళకి ఎంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది అనే దానిలో ఏ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం అన్నట్టుగా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి. కొన్ని క్యాన్సర్స్కి యాజ్ హై యాజ్ 90% క్యూర్ రేట్స్, కొన్ని స్టేజ్ 4 క్యాన్సర్కి యాజ్ లో యాజ్ లెస్ దెన్ 10% కూడా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కరిలో టక్కున వెలిగేది కీమోథెరపీ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హెయిర్ ఊడిపోతుంది, బాడీ షేవింగ్ మొత్తం మారిపోతుంది అని చెప్పేసి అందరూ భ్రమపడుతూ ఉంటారు కదా. నిజంగా అలా జరుగుతుందా, లేకపోతే అందులో టెక్నాలజీ ఏమైనా మారిందంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. చాలా మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ ఫీమేల్స్లో మెయిన్ వాళ్ళకి ఫియర్ ఏంటి అంటే హెయిర్ ఫాల్. సో మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి సార్, కీమోథెరపీతో మాత్రం వద్దు, ఎందుకమ్మా అంటే ఇది హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలామంది క్యాన్సర్ అనేది ఒక అంటువ్యాధి లాగా, ఒక స్టిగ్మా లాగా చూస్తుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కామన్గా కన్వెన్షనల్ కీమోథెరపీ తీసుకోగానే మనకు వామిటింగ్ రావడము, హెయిర్ ఫాల్ ఉండడము, రక్త కణాలు తగ్గడము, ఇలాంటి రెగ్యులర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అవి లేకుండా ఉండడం కోసం ప్రతి ఒక్క సైడ్ ఎఫెక్ట్కి మన ఒక లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ కీమో వల్ల తగ్గించడానికి స్కాల్ప్ కూలింగ్ టెక్నిక్ అనే ఒక కొత్త మెషిన్ వచ్చింది, స్కాల్ప్ కూలింగ్ మెషిన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ వామిటింగ్ తగ్గడానికి కొన్ని న్యూవర్ డ్రగ్స్ లైక్ యాంటీఎమెటిక్స్లో ఆప్రిపిటెంట్ అని, పొలినోసెట్రాన్ అని కొన్ని న్యూవర్ డ్రగ్స్ వచ్చాయి. అలానే మెయిన్గా 100లో 90% మనకు కీమోథెరపీ వల్ల వీక్ అవ్వడానికి వల్ల ముఖ్య కారణం రక్త కణాలు తగ్గిపోవడం, WBC ప్లేట్లెట్స్ తగ్గిపోవడం. అలా WBC ప్లేట్లెట్స్ తగ్గకుండా మనం ఇప్పుడు ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్గా కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వచ్చండి. వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్గాస్ట్రమ్ అనే ఇంజెక్షన్ కానీ, రోమిప్లాస్టిమ్ అనే ఇంజెక్షన్ కానీ, ఇలా ఇవ్వడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు. ఒకటి, వీ హ్యావ్ మెథడ్స్ టు ప్రివెంట్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయడం కోసం స్కాల్ప్ కూలింగ్ మెషిన్, ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడం కోసం WBC అండ్ RBC ఇంజెక్షన్స్. వెరాస్ న్యూ ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్ వచ్చాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెటెడ్ థెరపీ అంటాము, ఇమ్యూనోథెరపీ అంటాము. వీళ్ళల్లో కొంచెం రిలేటివ్గా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్, ఇప్పుడు కీమోథెరపీ తర్వాత థెరపీ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ అంటున్నారు. అసలు టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, ఖర్చు అనేది ఎలా ఉంటుంది? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. మెయిన్గా కీమోథెరపీకి టార్గెటెడ్ థెరపీ కొన్ని డిఫరెన్సెస్లో అండి. ఇఫ్ యు సీ టార్గెటెడ్ థెరపీ అనేది నార్మల్గా మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు అన్ని సెల్స్
చనిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఉన్న ర్యాపిడ్లీ మల్టిప్లయింగ్ సెల్స్ అంటాము. సో నార్మల్గా మనకి క్యాన్సర్ సెల్స్తో పాటు హెయిర్ ఫాలికల్ సెల్స్ అండ్ డబ్ల్యూబీసీ సెల్స్ అట్లా ఏదైతే బాడీలో సెల్స్ ర్యాపిడ్గా మల్టిప్లై అవుతాయో ఆ సెల్స్ అన్నీ చనిపోతాయి. దానివల్లనే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో హెయిర్ ఫాల్ రావడం కానీ, లూజ్ మోషన్స్ రావడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి అంటే కీమోథెరపీకి తెలిసిన ఒకే ఒక వర్క్ ఏంటంటే ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్న సెల్స్ అన్నిటిని చంపడం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వెరాస్ టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అనేటివి ఏంటంటే లేటెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. దీంట్లో మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది కేవలం క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్ టార్గెట్ని ఐడెంటిఫై చేసి ఆ క్యాన్సర్ సెల్స్ని మాత్రమే చంపుతూ నార్మల్ సెల్స్ని అటాక్ చేయదండి. ఈ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ని టార్గెటెడ్ థెరపీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో HER2 అనే రిసెప్టర్ ఉంటుంది ఆ క్యాన్సర్ సెల్స్ మీద. ఆ HER2 పాజిటివ్ ఉన్న సెల్స్ని మాత్రమే చంపే డ్రగ్ ట్రాన్స్టిజుమాబ్. సో ఇలాంటి డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే రెగ్యులర్గా బ్రెస్ట్ క్యాన్సర్లో కీమోథెరపీకి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వీటిల్లో ఉండవు అనమాట. అండ్ ఇమ్యూనోథెరపీ అంటున్నారు కదా, సో ఇమ్యూనోథెరపీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎవరికి ఇది అవసరం అవుతుంది? వండర్ఫుల్ క్వశ్చన్. అంటే చాలా మంది ఈ మధ్యలో గూగుల్లో చూసి కానీ వాళ్ళు చెప్పడం వినడంతో చూసి కానీ లేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇమ్యూనోథెరపీ అని చూసామండి. ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, మా పేషెంట్కి ఇవ్వచ్చా, అది ఏ స్టేజ్లో ఉంటుంది, దానికి కాస్ట్ ఎంత ఎక్కువ, దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా మాకు వస్తుంటాయి. సో లెట్ us టేక్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ డిస్కషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ అనేది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ wherein which we improve the immune system so that our immune system will kill the cancer cells. నార్మల్గా మనకి ఎప్పుడైనా ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఈ మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆ క్రిముల్ని, ఆ యాంటీజెన్స్ని వాటిని చంపేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ వెరాస్ ఈ క్యాన్సర్ దాంట్లో ఏమవుతుందంటే క్యాన్సర్ కాజింగ్ యాంటీజెన్స్ అనేటివి ఏం చేస్తాయంటే మన ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఎస్కేప్ అవుతుంది. దాన్ని ఇమ్యూన్ ఎవేషన్ అంటాం. ఈ ఇమ్యూన్ ఎవేషన్ అనే ప్రాపర్టీ ద్వారా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ని చంపలేదన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో వెన్ వీ గివ్ ఇమ్యూనోథెరపీ, అప్పుడు మనం ఇమ్యూనోథెరపీ ఇవ్వడం ద్వారా క్యాన్సర్స్ కణజాలను డైరెక్ట్గా చంపే బదులు మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమే ఆ క్యాన్సర్ని చంపేలాగా, కంట్రోల్లో పెట్టేలాగా చేస్తుంటాం. దీన్ని ఇమ్యూనోథెరపీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలి అంటే కీమోథెరపీ అంటే మనం వేరే వాడికి అన్నం వండి పెట్టడం అన్నట్టు. ఇమ్యూనోథెరపీ ఈజ్ లైక్ హౌ టు కుక్ ఫుడ్. సో ఒక్కసారి మనం బాడీకి ఇమ్యూనోథెరపీ ఇచ్చి ఇమ్యూన్ సిస్టమ్ని ట్రైన్ చేస్తే మన బాడీ ఒక 20 to 30% ఆఫ్ ద పేషెంట్స్లో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఈవెన్ మనం ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత కూడా ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేటెడ్లో ఉండి కూడా బాడీని చాలా రోజులు క్యాన్సర్ నుంచి కాపాడకుండా చూస్తుంది. అంటే డాక్టర్ ఇమ్యూనోథెరపీని అన్ని రకాల క్యాన్సర్స్లో యూజ్ చేస్తారా? ఇన్ జనరల్గా ఇనీషియల్గా ఇమ్యూనోథెరపీ వచ్చినప్పుడు మ్యాలిగ్నెంట్ మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్లో యూజ్ చేయగలిగారు. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1-2 years వరకు ఓన్లీ ఒక్క కండిషన్ ఉన్నాయి. ఇప్పుడు కనుక చూసుకుంటే more than 100 క్యాన్సర్స్లో మనకి ఇమ్యూనోథెరపీ ఇండికేటెడ్గా ఉంది. ఇనీషియల్గా ఇమ్యూనోథెరపీ అనేది ఓన్లీ Stage 4 క్యాన్సర్స్లో ఎక్కడైతే మనం ఆపరేషన్ చేయలేమో, క్యూర్ లేదో అలాంటి వాటిల్లో మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడు ఎర్లియర్ స్టేజెస్లో కూడా Stage 1 and Stage 2లో కూడా మోర్ అండ్ మోర్ యూసేజ్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ వాడడం జరుగుతుంది. ఇమ్యూనోథెరపీ వాడి ట్యూమర్ని చిన్నగా చేసి దాని తర్వాత కూడా సర్జరీ చేయడము. సో మల్టిపుల్ స్టేజెస్లో మల్టిపుల్ క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ యొక్క యూజ్ పెరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే BMT అంటున్నారు కదా, BMT అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది? యూజువల్గా మనము ఇప్పటివరకు మాట్లాడుకున్న అన్ని లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏవైనా కీమోథెరపీ కానీ సర్జరీ, రేడియేషన్, వీటన్నిటిని మనం సాలిడ్ ట్యూమర్స్ అంటే ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి వాటిలో వాడతాం. వెరాస్ మోస్ట్ డ్రెడ్ఫుల్ క్యాన్సర్స్ ఏంటి అంటే హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ లైక్ అక్యూట్ లుకీమియాస్, AMLs, ALLs, ఇవి బ్లడ్ క్యాన్సర్స్ అంటాం అనమాట. వీటిలలో క్యూర్ రేట్స్ ఓన్లీ కీమోథెరపీతో హై రిస్క్ AML, హై రిస్క్ ALLలో కీమోథెరపీతో కేవలం క్యూర్ రేట్స్ అరౌండ్ 30 to 40% మాత్రమే ఉంటాయి. దాని తర్వాత కొందరిలో డిసీజ్ తగ్గకపోవచ్చు లేదా తగ్గినా మళ్ళీ వెనక్కి రావచ్చు. ఇలా రిలాప్స్ అయిన కేసెస్లో కానీ మనం రెగ్యులర్గా వాడే కీమోథెరపీతో తగ్గకపోయినా రెసిస్టెంట్ కేసెస్లో కానీ రిలాప్స్డ్ కేసెస్లో కానీ లేదంటే రిఫ్రాక్టరీ కేసెస్లో ఈ మూడు పద్ధతులు అంటే ఏదైనా ఒక కండిషన్ని మనం రెగ్యులర్ కీమోథెరపీతో కనుక మనం క్యూర్ చేయలేనప్పుడు వాటిలలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది వాడుతుంటాం అనమాట. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అంటే
మనకి ఈ బ్లడ్ అనేది మన బాడీలో ఉన్న బోన్స్లో, లాంగ్ బోన్స్లో మ్యారో అనే గుజ్జు అనే కణాల నుంచి ఈ రక్త కణాలన్నీ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకు బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యమైన ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మెయిన్లీ స్టెమ్ సెల్స్. ఎక్కడి నుంచి అయితే రక్త కణాలు ఫామ్ అవుతాయో ఆ స్టెమ్ సెల్స్లో మనకి క్యాన్సర్ ఖనిజాలు వస్తాయి. సో ఇలాంటి కండిషన్స్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే పద్ధతి ద్వారా పేషెంట్లో ఉన్న స్టెమ్ సెల్స్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అంటే హెల్దీ స్టెమ్ సెల్స్ని, డిసీజ్ స్టెమ్ సెల్స్ని తీసేసి కొత్త స్టెమ్ సెల్స్ని హెల్దీ స్టెమ్ సెల్స్ని వేయడాన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. చాలామంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఇది ఏమైనా సర్జరీ ఏమో, అట్లా ఆపరేషన్ లాగా చేస్తారేమో, ఇది చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ ఏమో అనుకుంటాం. కానీ ఇన్ జనరల్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మెడికల్ ప్రొసీజర్ అండి. దీంట్లో మనం మామూలుగా రక్తము, ప్లేట్లెట్స్ ఎలా అయితే ఎక్కించుకుంటామో డిసీజ్ ఉన్న స్టెమ్ సెల్స్ని తీసేసి కొత్తగా ఉన్న స్టెమ్ సెల్స్ హెల్దీ స్టెమ్ సెల్స్ని వేసుకుంటాము. దీన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాము. దీనిలో ముఖ్యంగా 2 రకాలు. ఒకటి ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, రెండోది అలోజెనిక్ స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నాడు, తనకి క్యాన్సర్ ఉంది, బోన్ మ్యారోలో నుంచి క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. అప్పుడు బాడీలో ఉన్న మొత్తం సెల్స్ అన్ని క్యాన్సర్స్ ఉండవు, కొన్ని స్టెమ్ సెల్స్ నార్మల్గా కూడా ఉంటాయి. ఫస్ట్ కీమోథెరపీ, హైడోస్ కీమోథెరపీ ఇచ్చేసి బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్నిటిని చంపేసి తనలో ఉన్న మంచి స్టెమ్ సెల్స్ని బయటకు తీస్తాం. తీసిన తర్వాత ఆ మిగిలి ఉన్న క్యాన్సర్ సెల్ని హైడోస్ కీమోథెరపీ ఇచ్చి చంపేసి తన ఓన్ స్టెమ్ సెల్స్ని మళ్ళీ తనకే ఎక్కిస్తాం. దీన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలాగస్ అంటే ఏంటంటే తన ఓన్ పేషెంట్ యొక్క ఓన్ స్టెమ్ సెల్స్ని తనని తానే వాడడాన్ని ఆటోలాగస్ అంటాం. వెరాస్ కొన్ని కండిషన్స్లో తన ఓన్ స్టెమ్ సెల్స్ని మనం వాడలేము. అలాంటప్పుడు వేరే దాతల నుంచి, డోనార్స్ నుంచి మనం స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి పేషెంట్కి ఇస్తాం అనమాట. దీన్ని అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అంటే డాక్టర్ ఇది అందరికీ సూట్ అవుతుందని చెప్తారా? అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మెయిన్గా ఆటోలాగస్లో స్టెమ్ సెల్లో సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం రిలేటివ్గా లెస్ ఉంటాయి. ఎందుకంటే దీనిలో రిజెక్షన్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఓన్ స్టెమ్ సెల్స్ మనకే ఎక్కిస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ బాడీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కానీ తక్కువగా ఉంటాయి. వెరాస్ అలోజెనిక్ స్టెమ్ సెల్లో ఏమవుతుందంటే మనం పేషెంట్ నుంచి కాకుండా వేరే వాళ్ళ నుంచి తీసుకొని మనం స్టెమ్ సెల్స్ ఎక్కిస్తాము. దీంట్లో సిబ్లింగ్ డోనర్స్ అంటాం, అంటే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముల నుంచి కానీ తీసుకోవచ్చు. కానీ అలా ఫుల్ మ్యాచ్ ఉన్న వాళ్ళలో రిలేటివ్గా సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఇలా సిబ్లింగ్ మ్యాచ్ దొరకడానికి ఒక ఛాన్స్ ఓన్లీ 25% మాత్రమే. 75% వాళ్ళలో మనకు మన అన్నతమ్ముల్లో, అక్క చెల్లెల్లో కానీ ఆ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనేది చేస్తాము. అవి మ్యాచ్ అవ్వకపోతే వేరే వాళ్ళ అన్రిలేటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము తీసుకొని మనం స్టెమ్ సెల్స్ ఎక్కించుకోవచ్చు. అలా అన్రిలేటెడ్ డోనార్ని చేసేటప్పుడు దీన్ని మడ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, అంటే మ్యాచ్ అన్రిలేటెడ్ డోనార్. ఈ మ్యాచ్ అన్రిలేటెడ్ డోనార్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళతో చెక్ చేసినా కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అప్పుడు హాఫ్ మ్యాచ్ ఉన్నప్పుడు కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. వాటిని హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ 2 యొక్క ట్రాన్స్ప్లాంట్స్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రావడము, మనం ఇచ్చిన ట్రాన్స్ప్లాంట్ గ్రాఫ్ట్ ఫెయిల్ అవ్వడము, జీవీహెచ్డి రావడము, అలా మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకు అంటే మనము బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్, హెచ్ఎల్ఏ సెల్స్, బయట నుంచి స్టెమ్ సెల్స్ రెండు ఫుల్ మ్యాచ్ కాలేదు కాబట్టి మన బాడీ ఆ కొత్తగా తీసుకున్న స్టెమ్ సెల్స్ని రిజెక్ట్ చేయడం కానీ, ఇమ్యూనిటీ తగ్గడం కోసం వాడే మందుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే డాక్టర్ ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కానీ వస్తే కనుక దానికి కూడా ట్రీట్మెంట్ ఏమైనా సపరేట్ ఉంటుందంటారు? యా డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ వస్తే ఇన్ఫెక్షన్కి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నట్టుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీవైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీఫంగల్, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ కనుక, పేషెంట్ యొక్క బాడీ, రెసిపియంట్ బాడీ కనుక డోనార్ యొక్క స్టెమ్ సెల్స్ని రిజెక్ట్ చేస్తే దాన్ని గ్రాఫ్ ఫెయిల్యూర్ ఆర్ గ్రాఫ్ రిజెక్షన్ అంటాము. అదేవిధంగా ఆపోజిట్గా ఎవరైతే డోనార్ ఉన్నారో వాళ్ళే వచ్చి బాడీలో ఉన్న రెసిపియంట్ యొక్క సెల్స్ని కనుక ఎఫెక్ట్ చేస్తే జీవీహెచ్డి అంటాము. ఇలా రిజెక్షన్కి కానీ జీవీహెచ్డి కానీ ఇమ్యూనో సప్రెషన్ చేయడం వల్ల కానీ కొన్ని మాడ్యులేషన్స్ చేయడం వల్ల కానీ మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే డాక్టర్ ఇప్పుడు కార్టీ అంటున్నారు కదా, సో కార్టీ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఏ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో మెయిన్గా ఈ కార్టీ సెల్స్ థెరపీ అనేది ఇనిషియల్గా ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్లో వాడేవాళ్ళమండి. ఇప్పుడు ఈవెన్ సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్స్లో కూడా మనం కార్టీ వాడుతున్నాం. మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బోన్ మ్యారోలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మ్యాచ్ దొరకకపోవడం. ఎందుకు అంటే అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్ కనుక 100 పేషెంట్స్కి కనుక మనం అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్ అవసరం పడితే
ఒక అరౌండ్ 20 to 25 వాళ్ళకి మాత్రమే మ్యాచ్ దొరుకుతుంది. అండ్ ఇంకా అదర్ ఛాలెంజెస్ ఏంటి అంటే ఈ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అండ్ ట్రీట్మెంట్ ద్వారా కూడా కొంచెం మార్టాలిటీ, టీఆర్ఎం అంటాం, ట్రాన్స్ప్లాంట్ ఆర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ మార్టాలిటీ కానీ ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఐదర్ పేషెంట్ ఫిట్గా లేకపోవడం వల్ల కానీ, పేషెంట్ దగ్గర మ్యాచ్ దొరకకపోవడం వల్ల కానీ మనం ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్స్ని ట్రీట్ చేయలేకపోతున్నాం. ఇలాంటి కండిషన్లో మనకు లేటెస్ట్ ట్రీట్మెంట్ కార్టీ అనేది యూజ్ అవుతుంది. కార్టీ అంటే దాని అర్థం ఏంటంటే కైమరిక్ యాంటీజన్ రిసెప్టార్ టీసెల్ థెరపీ. అంటే మన దీనిలో ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మన బాడీలో ఉన్న టీ సెల్స్, మనకి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని ఉంటాయి కదండి, దానిలో ఉన్న తెల్ల రక్త కణాలలో మన క్యాన్సర్కి చంపడానికి గల సెల్స్ని టీ సెల్స్ అంటాము. పేషెంట్లో ఉన్న టీ సెల్స్ని బయటికి తీసి వాటిని సపరేట్ చేసి ఆ టీ సెల్స్లో ఒక వైరస్ ద్వారా ఒక జీన్ని పంపించి ఆ టీ సెల్ని సూపర్ టీ సెల్గా మార్చడం. అంటే క్యాన్సర్ని చంపగలిగే ఒక శక్తిని ఆ టీ సెల్కి ఇచ్చి ల్యాబొరేటరీలో ఆ ఒక్క టీ సెల్ని కొన్ని వందల వేల లక్షల టీ సెల్స్గా మార్చి ఆ పెరిగిన టీ సెల్స్ని మళ్ళీ బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేయడం. దీన్ని కార్టీ సెల్ థెరపీ అంటాం. యూజువల్గా బ్లడ్ క్యాన్సర్స్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటాం. రీసెంట్గా ఈవెన్ సాలిడ్ ట్యూమర్స్లో కూడా ఈ కార్టీ సెల్ థెరపీని వాడుతున్నాం. రైట్ డాక్టర్, క్యాన్సర్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ చెప్పడం కానీ ట్రీట్మెంట్ విధానంపై కూడా చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.